మీకు యూట్యూబ్లో లేదంటే ఇన్స్టాగ్రామ్లో లేదంటే టిక్టాక్లో ఈ సోషల్ మీడియాలో ఏదో ఒక సోషల్ మీడియాలో 20,000 కంటే మీకు ఎక్కువ ఫాలోవర్స్ లేదంటే సబ్స్క్రైబర్స్ ఉన్నారనుకోండి, మీరు మంత్లీ $100 నుంచి వెళ్ళి $3,000 వరకు కూడా మీరు సంపాదించుకోవచ్చు. అంటే కేవలం మనము 9,000 నుంచి వెళ్ళి 2,70,000 వరకు కూడా మనం సంపాదించుకోవచ్చు. సో ఇది ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది, కానీ ఇందులో ఉన్న మెయిన్ పాయింట్స్ అయితే మీకు డెఫినెట్గా చెప్తాను. ప్రతి ఒక్క క్రియేటర్ అయితే తెలుసుకోండి. ఇందులో మనం ఎలా అప్లై చేసుకోవాలి, అసలు ఎలాంటి అకౌంట్స్ దీనికి ఎలిజిబిలిటీ ఉంటుంది, ఎప్పుడు మనకు వస్తుంది, మనకు వచ్చిన తర్వాత మనం ఆ డబ్బులని ఎలాగ రిలీజ్ చేసుకోవాలి అనే ప్రతి డీటెయిల్ కూడా మీకు నేను క్లియర్గా చెప్తాను. మీకు యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ ఈ 2 సోషల్ మీడియా అకౌంట్స్ ఉన్నాయంటే వీడియోని పూర్తిగా అయితే చూసి నేను చెప్పిన ప్రాసెస్లో మీరైతే అప్లై చేసుకోండి. సో టిక్టాక్ని ఎందుకు చెప్పట్లేదంటే అది మన ఇండియాలో ఆల్రెడీ బ్యాన్ అయిపోయిన యాప్ కాబట్టి దాని గురించి అయితే మెన్షన్ చేయట్లేదు. సో మన దగ్గర అయితే మాత్రము యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్ ఉంటుంది కాబట్టి ఈ రెండిట్లో 20,000 కంటే ఫాలోవర్స్ మీకు స్టార్ట్ అయిపోయి 10 లక్షల వరకు ఉన్నారనుకోండి, ఇందాక చెప్పినట్టుగా $100 నుంచి వెళ్ళి $3,000 ఎర్నింగ్ చేసుకోవచ్చు. ఫేస్బుక్లో మనకు ఉండాల్సింది ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్లో ఈ రెండింటికి ఈ ఫేస్బుక్ని ఎలా లింక్ చేయాలి అనేది కూడా మీకు నేను ఈ వీడియోలోనే చెప్తాను. సో స్టార్టింగ్ అయితే మనము ఇలాగా అంటే మనకి వ్యూస్తోని సంబంధం లేకుండా జస్ట్ మనం పోస్ట్ పెట్టడం ద్వారానే మనం నెలకి ఇలాగా $3,000 సంపాదించుకోవచ్చు. అంటే అక్కడ వరకు లిమిట్ అనేది ఇచ్చిందనమాట. అలా సంపాదించుకోవచ్చు అని మనకు న్యూగా వచ్చిన మానిటైజేషన్ టూలే మనకి క్రియేటర్ ఫాస్ట్ ట్రాక్. దీని నుంచి మనము వేరే వ్యూస్ అనే సంబంధం లేకుండా జస్ట్ రీల్స్ అప్లోడ్ చేస్తే చాలు మనకి మనీ శాలరీ లాగా వస్తుందన్నమాట. అంటే ఇప్పటివరకు మనకి ఫేస్బుక్లో ఉన్న మానిటైజేషన్స్ కాకుండానే నార్మల్గా శాలరీ బేసిక్ లాగా మనకి ఉన్న ఫాలోవర్స్ని బేస్ చేసుకుని, అది కూడా ఫేస్బుక్లో ఫాలోవర్స్ కాదు, మనకి ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్లో ఫాలోవర్స్ ఉన్నారంటే ఆటోమేటిక్గా మనకి ఫేస్బుక్లో ఎర్నింగ్స్ అయిపోతాయి. అదే మనకి క్లారిటీగా చెప్తుంది. ఏంటిది మనకి ఇక్కడ $1,000 మనం పర్ మంత్ సంపాదించుకోవచ్చు. అది కూడా మనకి 1,00,000 నుంచి వెళ్ళి 10 లక్షల వరకు ఫాలోవర్స్ ఉన్నారంటే $1,000 నుంచి వెళ్ళి $3,000 వరకు సంపాదించుకోవచ్చు. ఒకవేళ 1,00,000 ఫాలోవర్స్ కూడా లేరు, మనకి బిలో ఉన్నారు అంటే స్టార్టింగ్ మనకి 20,000 అబోవ్ కనుక ఫాలోవర్స్ సబ్స్క్రైబర్స్ ఉన్నారంటే మనం మనీ సంపాదించుకోవచ్చు అని అయితే మనకి క్లారిటీ చెప్తుంది. మరి ఇలా సంపాదించుకోవాలి అంటే మన అకౌంట్కి ఉండాల్సిన ఎలిజిబిలిటీ ఏంటి? ఏదో ఒక ఎలిజిబిలిటీ లేకుండా ఫేస్బుక్ మనకైతే ఏది కూడా ఇవ్వదు. ఆ ఎలిజిబిలిటీ ఏంటి అంటే స్టార్టింగ్ ఉన్న ఫస్ట్ ఏంటి అంటే మనకి ఫేస్బుక్ ప్రొఫైల్ కాకుండా ఫేస్బుక్ పేజీ ఉండాలి. మనకి ఆ పేజీ కూడా క్రియేట్ చేసి 30 days అబోవ్ అయి ఉండాలి. సో ఇప్పుడు మనకు కొత్తగా వచ్చిన టూల్ ఉంది కదా అనేసి మనం ఇప్పుడు క్రియేట్ చేసుకున్నాం అనుకోండి, అలాంటివి ఎలిజిబిలిటీ ఉండదు. మీరు క్రియేట్ చేసిన అకౌంట్ ఓల్డ్దే ఉండాలి. 30 days అబోవ్ది అయ్యి కనుక ఉందనుకోండి, ఆ అకౌంట్ మీకు ఎలిజిబిలిటీ. ఆ పేజీలో మీకు మానిటైజేషన్ అయినా కాకపోయినా, ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉన్నా లేకపోయినా మనకి సంబంధం లేదు. కేవలం మీకు ఫేస్బుక్ పేజీ ఉంటే సరిపోతుంది. అంటే మళ్ళీ కొంతమంది ఇలా కూడా డౌట్ పడతారు, మాకు పేజీ ఉంది కానీ మరి 20K ఫాలోవర్స్ లేరు, మాకు ఏం మానిటైజేషన్ కాలేదు అని. అంటే మీ పేజీ మానిటైజేషన్ కాకపోయినా, ఎక్కువ మంది ఫాలోవర్స్ లేకపోయినా కూడా పర్వాలేదు. మనకి మెయిన్గా ఉండాల్సింది ఇందులో ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్లో మనకి ఫాలోవర్స్ సబ్స్క్రైబర్స్ ఉంటే ఈ ఫేస్బుక్ నుంచి వెళ్ళి మనం అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకేనా అండి? సో దాని తర్వాత మన అకౌంట్లో ఉండే ఏజ్ అనేది 18 years అబోవ్ ఉండాలి. అంటే మనం డేట్ ఆఫ్ బర్త్ మెన్షన్ చేస్తాం కదా, అక్కడ ఏజీ అనేది మనకు ఇప్పటికీ కౌంట్ చేసుకుంటే 18 years అబోవ్ ఉండాలి. సో ఇప్పుడైతే ప్రజెంట్ ఈ క్రియేటర్ ఫాస్ట్ ట్రాక్ అనే మానిటైజేషన్ అయితే US అండ్ కెనడాలో మాత్రమే ఉంది. సో మీరు ఎప్పుడైనా కూడా గమనించుకోండి, ఫేస్బుక్ ఏదైనా న్యూ మానిటైజేషన్ టూల్ ఏదైనా తీసుకొచ్చింది అంటే స్టార్టింగ్ వాళ్ళ కంట్రీ దగ్గర మాత్రమే ఇస్తారు. అక్కడ మొత్తం కూడా ఈ చెకింగ్స్ దాని మొత్తం డెవలప్మెంట్ మొత్తం అయిపోయిన తర్వాత మిగిలిన కంట్రీస్కి అనేది అది ఎలిజిబిలిటీ అనేది ఇస్తుంది. నార్మల్గా అందరికీ ఒకటేసారి కాకుండా ఒక్కొక్క ఎలిజిబిలిటీ అకౌంట్ ఇది ఉంది అంటే ఆటోమేటిక్గా దీనికి ఇన్విటేషన్ ఇస్తుంది. మనం దాన్ని ఓకే అని క్లిక్ చేసుకున్నాం అనుకోండి, ఆటోమేటిక్గా ఇక్కడ చూపించిన ఎర్నింగ్స్ మనం సంపాదించుకోవడానికి మన అకౌంట్ ఓకే అయిపోయింది అన్నట్టుగా ఉంటుంది. కాబట్టి మన కంట్రీ లేదు అని అయితే మీరు ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. డెఫినెట్గా మనకి కూడా వస్తుంది. ఈ క్రియేటర్ ఫాస్ట్ ట్రాక్ అనేది చూపిస్తుంది అంటే డెఫినెట్గా మన ఇండియాలో కూడా వస్తుంది. మరి ఇండియాలోకి ఈ క్రియేటర్ ఫాస్ట్ ట్రాక్ అనే మానిటైజేషన్ వచ్చినప్పుడు మనం కూడా ఎలిజిబిలిటీ అవ్వాలి అని అంటే మెయిన్గా మీరు ఫాలో అవ్వాల్సింది ఏంటి అని అంటే పాలసీకి సంబంధించి దానికి అనుగుణంగా మాత్రమే కంటెంట్ని అప్లోడ్ చేయాలి. అలాగే కమ్యూనిటీ గైడ్లైన్స్ని కూడా మీరు ఫాలో అవ్వాల్సిందే. వీటిని ఫాలో అవుతూ మీ ఓన్ ఒరిజినల్ కంటెంట్ని మీరు అప్లోడ్ చేస్తూ ఉండాలి. కాపీ కంటెంట్కి, అన్ఒరిజినల్ కంటెంట్కి ఇలాంటి కంటెంట్ అప్లోడ్ చేసే వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉండదు. ఒకవేళ మీ ఒరిజినల్ కంటెంట్ అయినా సరే అందులో
కాపీరైట్ వచ్చే విధంగా, కమ్యూనిటీ గైడ్లైన్స్ వచ్చే విధంగా మీరు ఏదైనా కంటెంట్ పెట్టాలనుకోండి, అప్పుడు కూడా మనకి ఈ క్రియేటర్ ఫాస్ట్ ట్రాక్ అనే టూల్కి మనము ఎలిజిబిలిటీ అవ్వము. ఓకే కదండి. ఇలాగ మన ఏజ్ 18 years ఎబో ఉండాలి, మన పేజీ క్రియేట్ చేసి 30 days ఎబో ఉండాలి, మస్ట్గా అందులో అప్లోడ్ చేసే కంటెంట్ మన ఓన్గా ఉండాలి, ఎలాంటి కమ్యూనిటీ గైడ్లైన్స్ అలాగే స్ట్రైక్స్ కూడా రాకుండా ఓన్ ఒరిజినల్ కంటెంట్ చాలా నీట్గా అప్లోడ్ చేస్తూ ఉండాలి. ఇలా ఉన్నారనుకోండి మనము ఈ శాలరీ తీసుకోవడానికి ఎలిజిబిలిటీ అన్నట్టు. సో మనకి బేసిక్గా 20,000 నుంచి వచ్చింది కదా ఫాలోవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్. అలా ఉన్న వాళ్ళకి ఎంతెంత శాలరీ ఇస్తారు అనేది కూడా మనకి క్లారిటీగా మెన్షన్ చేసింది. స్టార్టింగ్ ఈ మంత్లీ పేమెంట్ బేస్డ్ ఆన్ యువర్ ఫాలోవర్స్ కౌంట్ ఆన్ ఇన్స్టాగ్రామ్, టిక్టాక్ ఆర్ యూట్యూబ్. సో టిక్టాక్ లేదు కాబట్టి నేను దాన్ని ఎక్కువ మెన్షన్ చేయట్లేదు. మనకి యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ ఫాలోవర్స్ ఉన్నారంటే దాన్ని బేస్ చేసుకొని మాత్రమే ఇది మనకి మనీ అయితే ఇస్తారు అని అయితే చెప్తుంది. స్టార్టింగ్ 20,000 నుంచి వెళ్ళి $1,00,000 బిలో వరకు ఉన్నారనుకోండి, వాళ్ళు $100 నుంచి వెళ్ళి $450 వరకు కూడా మనం సంపాదించుకోవచ్చు. ఈ డాలర్స్ విలువ మీకు ఒకవేళ తెలియదు అనుకోండి, మీ ఫోన్లో గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి సర్చ్ బార్ మీద US$ ఇన్ ఇండియా కరెన్సీ అని కొట్టండి, కింద మనకి బాక్స్ వస్తుంది, పైన డాలర్స్ కొట్టండి. ఆ డాలర్స్కి మన ఇండియన్ రూపీస్ ఇప్పుడున్న డాలర్ రేటింగ్ ప్రకారంగా మనకి ఎంత రూపీస్ అనేది క్లారిటీగా మెన్షన్ చేస్తుంది. అక్కడ మీరు $100 నుంచి వెళ్ళి $450 అంటే ఎంత అనేది మీరైతే కౌంట్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఒక్కొక్క రోజుకి డాలర్ అనేది రేటు పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి క్లారిటీగా చెప్పట్లేదు. సో దాని తర్వాత మనకి 1,00,000 ఫాలోవర్స్ నుంచి వెళ్ళి 10 లక్షల బిలో వరకు ఫాలోవర్స్ కనుక అనుకున్నారనుకోండి ఇన్స్టాగ్రామ్లో, లేదంటే సబ్స్క్రైబర్స్ యూట్యూబ్లో కనుక ఉన్నారనుకోండి, మనం $1,000 వరకు కూడా మంత్లీ ఇన్కమ్ అనేది మనకి ఆటోమేటిక్గా మన పేమెంట్ మనకి వచ్చేస్తుంది అని చెప్తుంది. అలాగే 10 లక్షల కంటే ఏవో ఫాలోవర్స్ సబ్స్క్రైబర్స్ కనుక ఉన్నారనుకోండి, మనకి $3,000 అంటే $2,70,000 చిల్లర ఉండొచ్చు మేబీ. అంత అమౌంట్ ఒక మంత్కే మనం ఎర్నింగ్స్ చేసుకోవచ్చు ఉన్నది. అలాగే ఈ పర్టికులర్గా ఈ క్రియేటర్ ఫాస్ట్ ట్రాక్ అనేది ఇప్పుడు ప్రజెంట్ ఒక 3 months ప్రోగ్రామ్ లాగానే మనకి ఇక్కడ చూపిస్తున్నారు. స్టార్టింగ్లో మనకి ఫేస్బుక్లో బోనస్ ప్రోగ్రామ్ని కూడా అలాగే మనకి మంత్లీ అనే చూపిస్తున్నారు. ఈవెన్ ఇప్పటికీ కూడా కొన్ని బోనస్ ప్రోగ్రామ్లు మనకి మంత్లీ అని మాత్రమే చూపిస్తారు. ఆ మంత్ తర్వాత ఆటోమేటిక్గా రెన్యువల్ అయిపోయి ఇంకొక కొత్తది మనకు చూపిస్తుంటారు. బోనస్ ప్రోగ్రామ్ అనేది మనకి ఇంకొంచెం కొత్తది చూపిస్తారు. సో అక్కడ వ్యూస్ ఎక్కువగా ఉండొచ్చు, డాలర్స్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. ఇలాగా కొన్ని చేంజెస్తోని అదే బోనస్ని మనకి కంటిన్యూ చేస్తూ ఉంటారు. కొంచెం ఆల్రెడీ మానిటైజేషన్ అయిన వాళ్ళకైతే దీని గురించి తెలుస్తూ ఉంటుంది. అలాగా మనకి దాన్ని డిఫరెంట్ చేస్తూ దాన్ని కంటిన్యూ చేస్తూనే ఉంటారు. కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఓన్లీ 3 months ఉంది అని అంటే ఓన్లీ 3 months ఉండదు. దాని తర్వాత చిన్న మార్పులతోని మనకి కంటిన్యూ అయిపోతూ ఉంటుంది అనమాట. దాని తర్వాత మీ యూట్యూబ్లో, మీ ఇన్స్టాగ్రామ్లో, మీ ఫేస్బుక్ పేజీలో, సో ఈ మూడింట్లో మీరు జస్ట్ పోస్టులు పెడుతూ ఉంటే మస్ట్గా రీల్స్ అనేది డెఫినెట్గా ఉండాలి. ఆ రీల్స్ కూడా ఒక నెలకి 10 కంటే ఎక్కువ రీల్స్ అనేది ఉండాలి. అది కూడా ఒకటే రోజు 10 రీల్స్ అప్లోడ్ చేయడం కాదు, డైలీ అప్లోడ్ చేస్తూ 10 days కంటిన్యూషన్గా ఉండాలి. అలాగా 10 రీల్స్ అయితే మాత్రం మనము డెఫినెట్గా అప్లోడ్ చేయాలని చూపిస్తుంది. మనకి ఎక్స్ట్రాగా ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్లో మనము పోస్ట్ చేయడానికి, స్టోరీస్ చేయడానికి ఇలాంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి అవన్నీ యాక్టివిటీస్ చేసుకోవచ్చు. అక్కడ మనకి ఎంగేజ్మెంట్స్ తక్కువగా ఉన్నా, రీల్స్కి వచ్చిన వ్యూస్ తక్కువగానే ఉన్నా, దాన్ని బేస్ చేసుకొని మనకి మనీ ఇవ్వదు. జస్ట్ మీరు కన్సిస్టెన్సీగా 10 రీల్స్ అప్లోడ్ చేసి అది కూడా ఒరిజినల్ కంటెంట్తో కనుక కంటిన్యూషన్లో ఉన్నారనుకోండి, మీ ఎలిజిబిలిటీని బట్టి, మీకున్న ఫాలోవర్స్ ఎలిజిబిలిటీని బట్టి మీకు పర్ మంత్ పేమెంట్ అనేది వచ్చేస్తుంది. అండ్ ఈ క్రియేటర్ ఫాస్ట్ ట్రాక్ ఎలిజిబిలిటీ అయిన వాళ్ళకి కూడా ఎవరికైనా ఫేస్బుక్లో కంటెంట్ మానిటైజేషన్ అవ్వలేదంటే ఆ మానిటైజేషన్ కూడా మనకి సెటప్ చేసుకోవడానికి అవకాశం ఇస్తాము అని కూడా ఫేస్బుక్ అయితే మనకి తెలియజేస్తుంది. సో మరి దీన్ని అప్లై చేసుకునే ప్రాసెస్లో ఇంకేమేమి ఉంటాయి, మరి మన ఫేస్బుక్ అకౌంట్కి మన ఇన్స్టాగ్రామ్ని, యూట్యూబ్ని ఎలా లింక్ చేయాలి, లింక్ చేసేటప్పుడు మనకి ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తున్నాయా, వస్తే ఆ ప్రాబ్లమ్స్ని మనం ఎలా సాల్వ్ చేసుకోవాలి అనేది అయితే మీకు నేను నెక్స్ట్ వీడియోలో క్లియర్గా చూపిస్తాను. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఏదైనా సరే ఫేస్బుక్ కేవలం